దేశంలో బ్యాంకు రుణాల సంక్షోభం ముదరడానికి, నిరర్ధకాస్తులు పెరిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఆర్థిక సంస్కరణలతో దేశం రూపురేఖలు మార్చామని చెప్పుకునే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ఎక్కువగా ఉండేదని, అప్పటి నుంచే బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొందని అన్నారు. ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేయని విషయాలపై సీబీఐ, ఈడీలు తనను ప్రశ్నిస్తున్నాయని కార్తీ చిదంబరం పిటిషన్లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో జరగనున్న ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ పార్టీలు చేతులు కలపడాన్ని పాము ముంగిస కలయికగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. బద్ద శత్రువులైన పాము ముంగిస తుపాను వచ్చినప్పుడు కలిసి ప్రయాణిస్తాయని, అలాగే ఆ రెండు పార్టీల కలయిక ఉందని అన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకం చేసే పనిలో నిమగ్నమైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్తో ఫోన్లో చర్చలు జరిపారు. 2 రోజుల క్రితమే తెలంగాణ సీఎం కేసీఆర్తో మాట్లాడిన ఆమె సంప్రదింపులు జరుపుతున్నారు. భావసారూప్యత గల పార్టీలను ఏకం చేసి బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా పార్టీ ప్రకటించింది. వామపక్షాలు అంతర్ధానమవుతూ ఉండడం దేశానికి తీవ్ర విపత్తని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జయరాం రమేష్ అన్నారు. దేశంలో వామపక్షాలు బలంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని, అయితే సమాజంలో ప్రజల ఆకాంక్షల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా వారు తమ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. షోపియన్ కాల్పుల ఘటన నేరగాళ్లకు సంబంధించిన కేసు కాదని ఓ ఆర్మీ మేజర్ కేసుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే మేజర్ ఆదిత్య కుమార్ కేసు దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇది ఓ ఆర్మీ అధికారికి సంబంధించిన కేసని, క్రిమినల్ కేసు కాదని విచారణ తర్వాత సీజేఐ దీపక్ మిశ్రా పేర్కొన్నారు. సిమ్ కార్డుల అక్రమ వినియోగాన్ని అరికట్టే దిశగా యుఐడిఐఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ నెంబర్పై ఎన్ని సిమ్ కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునే అవకాశాన్ని కస్టమర్లకు ఈ నెల 15 నాటికి కల్పించాలని అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల కుంభకోణంపై కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఫిబ్రవరిలో నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల్లో ప్రశ్నపత్రం ముందుగానే లీకైందని అభ్యర్థులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. దీనిపై విచారణకు ఆదేశించామని, అభ్యర్థులు శాంతించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అభ్యర్థులకు సూచించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మెరుగైన వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకుంటారని, అవసరమైతే వైద్యుల సలహా మేరకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.